పెద్దలను ఎదిరించి ప్రేమికులు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. గుట్టుగా కాపురం చేసుకుంటున్నారు. కన్నబిడ్డను ఎత్తుకెళ్లి తమ పరువే తీశాడన్న అక్కస్తో ఉన్న యువతి పేరెంట్స్ టైం కోసం ఎదురు చూశారు. వాళ్ళ జాడ ఎక్కడో తెలుసుకున్నారు. పెళ్లి చేస్తామంటూ నమ్మబలికారు. ఇంటికి పిలిపించి అన్నం పెట్టి అంతు చూశారు. ప్రేమిస్తే సినిమా తరహాలో సాగిన ఈ దారుణం హైదరాబాద్లో చోటు చేసుకుంది. పెద్దింటి అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో 25 ఏళ్ల యువకుడి ప్రాణాలు తీసిన ఘటన హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో చోటు చేసుకుంది. పారిపోయిన ప్రేమ జంటను నమ్మకంగా ఇంటికి పిలిపించి మరీ హత్య చేసింది. ఓల్డ్ బోయిన్పల్లి అలీ కాంప్లెక్స్ దగ్గరలో నివసించే మహమ్మద్ సమీర్ వెల్డింగ్ పని చేస్తూ ఉంటాడు. గత సంవత్సరం నాచారంలో ఓ భవనానికి సంబంధించి వెల్డింగ్ పని చేయడానికి వెళ్లిన సమీర్ అదే బిల్డింగ్ యజమాని కుమార్తెను ప్రేమించాడు. ఆ సమయంలో యువతి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. వారి పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో అమ్మాయిని తీసుకుని ఈ సంవత్సరం జనవరిలో అస్సాంకు వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ అక్కడే 20 రోజుల పాటు ఉన్నారు. అయితే ఈ వివాహం గురించి తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు వారిని సంప్రదించి వారికి వివాహం చేయిస్తామని నమ్మబలికి తిరిగి ఇంటికి వచ్చేలా చేశారు. అనంతరం అమ్మాయిని తీసుకెళ్లి ఆమెకు మరో వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేశారు. దీనిని సమీర్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతనిపై కోపం పెంచుకున్న యువతి కుటుంబం సమీర్ హత్యకు కుట్ర పన్నింది. తాజాగా ఈ నెల 21వ తేదీన అర్ధరాత్రి దాటాక సమీర్ ఆరుబయట కూర్చున్న సమయంలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు కత్తులు, సర్జికల్ బ్లేడ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి అతన్ని హతమార్చారు. స్థానికులు వచ్చేలోపే సమీర్ను హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. హత్య సమయంలో సమీర్తో పాటు అతని స్నేహితుడు కూడా అక్కడే ఉన్నాడు. దాడికి పాల్పడ్డ దుండగులు మాస్కులు ధరించి ఉన్నారని, అడ్డుకున్న తనపై సైతం దాడి చేశారని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నాడు. నా गाड़ी पे आए साथी दो तीनों थे, लेकिन जंबिया लेके मारने लगा। लेकिन क्या कि एक को पकड़ा, मैं पीछे से था, मार रहा था मेरे को। हमारे साथी पत्थर लेके मार रहे थे हम लोग। फिर से हम लोग के पीछे भाग के हम लोग गले में आए साथी लोग पुकारे, आए साथी समीर को मार दिया। उसका नाम क्या है? किस समीर? मरीज वाला एक समीर। कई को करा वो पता नहीं था, आए देख लिए मारे। कितने जन आदमी पहचानते? तीनों थे एक्टिवा पे, ब्लैक कलर। कितने जन आए? तीनों। आप है ये टाइम पे उधर? वो बाजू की बैठ के था, हम लोग तीनों बैठ के थे। कैसे गाड़ी पे आया? कौन सा गाड़ी? एक्टिवा। कैसे आया? पैसा कुछ डाला? कुछ कैप की लगाया? मास्क की इसका लेके थे। आप पहचानता वो लोग? స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఘటనా స్థలంలో దాడికి వినియోగించిన ఓ కత్తికి సంబంధించిన కవర్ పోలీసులకు చిక్కింది. సమీర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మాచూరికి తరలించారు. మరోవైపు హత్య జరిగిన కొద్దిసేపటికే యువతి కుటుంబ సభ్యులు ఇంటికి తాళాలు వేసుకుని పరారయ్యారు. దీంతో సమీర్ హత్య వెనుక యువతి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విషయంలో కొందరు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు వేరే వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నాయి. ప్రేమ కోసం పిల్లలు, పరువు కోసం పేరెంట్స్ పట్టింపులకు పోయి మరీ దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రేమ వల్ల పరువు పోవడం, హత్య చేస్తే పరువు నిలబడ్డం అనేది ఉండదు. ఇలాంటివి పరువు హత్యలు కాదు, అహంకార హత్య. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.